ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 7 కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. కార్మికుల ఆచూకీ గుర్తించేందుకు రోబోలను ఉపయోగించడంతో సహాయక చర్యల్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గించినట్లు తెలుస్తోంది. మరోసారి క్యాడవర్ డాగ్స్ తో మరోసారి కార్మికుల గుర్తింపు ప్రక్రియను చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు, అక్కడి పరిస్థితులపై మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 21 రోజు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అందులోనే 7 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ ఆచూకీ కోసం నిరంతరం అంటే ఫస్ట్ డే 1 నుంచి కూడా నిరంతరం సహాయక చర్యలు చేపట్టినప్పటికీ రోజు రోజుగా ఇది తగ్గుతుందని చెప్పొచ్చు. సహాయక చర్యల్లో భాగంగా పనిచేసే వారిని కూడా మ్యాన్ పవర్ కూడా తగ్గించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనము ప్రతినిత్యం కూడా చూసినట్టయితే అంటే ఇక్కడ కార్మికులతో పాటు అంటే ఇక్కడ పనిచేసే వారితో పాటు సహాయక సిబ్బంది ఏవైతే బృందాలు వారికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నతాధికారులు, దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు చాలామంది కూడా ఇక్కడ రద్దీగా ఉండేటువంటి పరిస్థితి ఉండే. అయితే రోజు రోజు కూడా క్రమేణా ఇది తగ్గుతూ వస్తూ ఉంది, ప్రతినిత్యం కూడా తగ్గుతూ వస్తూ ఉంది. అయితే రోబోటిక్ యంత్రాలను ఉపయోగిస్తామని చెప్పినప్పటి నుంచి కూడా మ్యాన్ పవర్ తగ్గించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మ్యాన్ పవర్ తగ్గించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ కేవలం షిఫ్టుల వారీగా పనిచేసేవారు, విధులకు వెళ్ళేటప్పుడు, తర్వాత దిగేటప్పుడు మాత్రమే ఇక్కడ మనుషులు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అసలు ఇక్కడ పూర్తి సిబ్బంది గతంలో అంటే 20 రోజులుగా జరిగినటువంటి దాంట్లో తర్వాత 15 రోజుల క్రితం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది కూడా మ్యాన్ పవర్ తగ్గింది. మ్యాన్ పవర్ తగ్గించడం అంటే దీనిలో అంతర్యం ఏంటి కూడా ప్రశ్నార్థకంగానే మారుతుంది. అంటే రోజుకు ఇక్కడ రికవరీ విషయంలో రోజుకు అంటే మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారంటే మరి ఏం జరుగుతుందని అని చెప్పేసి కూడా దీంట్లో ఒక ప్రశ్నగానే మారిందని చెప్పవచ్చు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పర్సూ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా లోపల సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పినప్పటికీ కూడా గతంలో అయితే 500-600 మంది తర్వాత 12 బృందాలు పనిచేసినటువంటి లోపల సహాయక చర్యలు చేపట్టినప్పటికీ రోజు కంటే ఈరోజు చూస్తే కూడా చాలామంది కూడా ఇక్కడ ఎవరు కనిపించడం లేదు. అంటే కొంతమంది ఇంపార్టెంట్కి సంబంధించిన వాళ్ళు లోపలికి వెళ్ళే టైంలో షిఫ్టుల వారీగా వెళ్ళేవారు, తర్వాత పని అయిపోయిన తర్వాత బయటికి వచ్చేవారు, వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. నిన్న ఇక్కడ నెట్వర్క్ కూడా పనిచేయాలనేటువంటి పరిస్థితి. అంటే అంతమంది ఇక్కడ ఈ టన్నెల్ ఫ్రంట్ భాగంలో ఇన్లెట్లో ఉండేవారు. మరి ఈరోజైతే మనము చూస్తూ ఉన్నాం 21వ రోజు ఎవరు కూడా ఇక్కడ కనిపించడం లేదు, చాలా తగ్గిపోయారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. దానికి తోడు ఎండల తీవ్రత కూడా ఉందని చెప్పి రావటం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత రోబో యంత్రం లోపలికి వెళ్ళింది కాబట్టి మ్యాన్ పవర్ అవసరం లేదన్నట్టుగా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 7 మంది అందులో ఇంకా చిక్కుకొని ఉన్నారు. ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఆ ఒక మృతదేహం కూడా కుటుంబ సభ్యులకు పంజాబ్లో అప్పచెప్పినటువంటి పరిస్థితి. మరి 7 మంది ఆచూకీ అయితే ఇప్పటి వరకు లభించలేదు. ఆ 7 మందికి సంబంధించినటువంటి కుటుంబాలు అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకు వాళ్ళు తల్లడిల్లడమే కాకుండా వాళ్ళ ఆశలు కూడా సన్నగిల్లిపోతూ ఉన్నాయి. కనీసం మాకు డెడ్ బాడీ అయినా దొరుకుతుందా లేదా అన్న మీమాంసలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళే కాదు ఇక్కడ ప్రతి వారు కూడా అదే డౌట్ఫుల్గా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకి ఇక్కడ పనిచేసేటువంటి మ్యాన్ పవర్ తగ్గించడంతో ఇక ఆ డెడ్ బాడీలైనా దొరుకుతాయా లేదా, ఆ డెడ్ బాడీలైనా రికవరీ చేస్తారా లేదా, తర్వాత అవి అట్లే వదిలేస్తారా అన్న క్వశ్చన్ కూడా వస్తూ ఉంది. మరి దీని గురించి ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఎందుకు మ్యాన్ పవర్ తగ్గించారు, తర్వాత ఎందుకు వేగవంతంగా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా వేగవంతంగా జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా గత 20 రోజులతో పోల్చుకుంటే రోజు కూడా ఇక్కడ మ్యాన్ పవర్ అయితే స్పష్టంగా తగ్గినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం విజువల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు రాబోయే అంటే ఈ రికవరీ చేయడంలో ప్రభుత్వం వైఖరి ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ సహాయక చర్యలు వాళ్ళని మాత్రం ఎవరైతే లోపలికి వెళ్ళి చేస్తున్నారో వాళ్ళనైతే హ్యాట్సప్ చెప్పొచ్చు. వాళ్ళు నిర్విరంగా కృషి చేశారు. కానీ మరి ఉన్న ఫలంగా మ్యాన్ పవర్ తగ్గించడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కూడా టీ న్యూస్ కూడా కోరుకుంటుంది ఎవరైతే లోపల చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళ మృతదేహాలు అయినా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి, వాళ్ళని ఇంకా అసలు బ్రతికున్నారా లేదా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం పైన కూడా పలువురు ఇక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ 21 రోజు ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.